నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. హైదరాబాద్ మెట్రోని వేలం వేస్తున్నారు, అమ్మేస్తున్నారు అని చెప్పి కథనాలు వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు అనంటే ప్రధాని నరేంద్ర మోదీయే ఈ ఆరోపణలు చేశారు. దీనికి కారణం కేవలం రేవంత్ రెడ్డి అని చెప్పాను. రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రోని అమ్మేయడానికి కారణం ఎందుకు అయ్యారు, ఏంటి, ఇందులో వాస్తవం ఎంత? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. హైదరాబాద్ మెట్రోని అమ్మేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు కారణమయ్యారు? ఈ ఆరోపణలు ప్రధాని మోదీ ఎందుకు చేశారు? అసలు వాస్తవం ఎంత ఇందులో? సో ఇటీవల కాలంలో ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోని అమ్మేయబోతున్నాము అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆ క్రమంలో నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో హైదరాబాద్లో మెట్రోని అమ్మకానికి పెట్టారు, వేలం వేయడానికి సిద్ధం అవుతున్నారు. దానికి కారణం ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక నిర్ణయము. దాని కారణంగానే వాళ్ళు మెట్రోని అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అభివృద్ధి అనేది సమగ్రంగా జరగాలంటే అలా కాదు, రాష్ట్రాలు ఎవరికి వాళ్ళే ఉచితాలు ప్రకటనలు చేస్తూ ఉంటే ఇలానే ఉంటుంది అభివృద్ధి అని చెప్పి ఆ ఇంటర్వ్యూలో చేసినటువంటి కామెంట్. ఏంటి, ఏ విధంగా దెబ్బతీశాడు మెట్రోని రేవంత్ రెడ్డి అనేది వాటి మీద ఆయన వివరణ ఇచ్చాడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పెట్టారు. కర్ణాటకలో కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పెట్టారు. సో కర్ణాటకలో అలానే ఉంది, అలాగే తెలంగాణలో కూడా అదే ఉంది. తెలంగాణలో ఉచిత బస్ ప్రయాణం పెట్టిన తర్వాత మెట్రోకి ఆక్యుపెన్సీ రేట్ తగ్గింది, మెట్రో ప్రయాణికులు తగ్గారు, మెట్రో నష్టాల్లో ఉంది. కాబట్టి ఆ నష్టాలను భరాయించలేక ఎల్ఎన్టీ వాళ్ళు, మెట్రో నిర్వాహకులు ఎవరైతే ఉందో, కంపెనీ ఎవరైతే ఉందో వాళ్ళు వేలానికి పెడుతున్నారు, వేలం వేయబోతున్నారు అని చెప్పి ఓవరాల్గా అభివృద్ధి గురించి చెప్తూ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టారు. అది మంచిది కాదు అనేటువంటి యాంగిల్లో ఆయన చేసినటువంటి కామెంట్. ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఉమ్మడి మేనిఫెస్టో, అది బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టారు. దాన్ని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. నరేంద్ర మోడీ ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన చేశారు. అంటే ఉచితాలు అనే దాని మీద మాట్లాడుతూ ఆయన ఉచిత బస్ ప్రయాణం పెట్టారు. ఉచిత బస్ ప్రయాణం పెట్టేటప్పటికి దాని ఫలితం ఏమవుతుందంటే మరొక రకంగా వస్తుంది, మరొక రకంగా నష్టం వస్తుంది. ఆ నష్టం మెట్రో రూపంలో వస్తుంది. ఇప్పుడు మెట్రో అనేది నాగరికతకు చిహ్నం, ప్లస్ మెట్రో కావాలని చెప్పి పట్టణాల్లో ఉండేటువంటి, నగరాల్లో ఉండేటువంటి కావాలనుకుంటారు, అంటే టైం సేవింగ్ కోసం, ప్లస్ పొల్యూషన్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టారు. ఉచిత ప్రయాణం పెట్టగానే ఇప్పుడు పొలోమని బస్సులు ఎక్కేస్తున్నారు లేడీస్. సో ఫలితంగా దారుణంగా నష్టపోతుంది మెట్రో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇది కర్ణాటకలో, తర్వాత ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి మొత్తం పాకింది ఈ న్యూస్. అసలు మెట్రో నష్టం వస్తుందని చెప్పి మొదటి నుంచి ఎల్ఎన్టీ చెప్తుంది. ఎందుకు చెప్తుంది? అసలు బిజినెస్, ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలకి మధ్య కుదురుతున్నటువంటి ఒప్పందాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ విచిత్రమైనటువంటి ఒప్పందాలు కనుక మనం చూస్తే, ప్రజలు నిజంగా వాస్తవాలను కనుక బయట పెడితే అసలు ఎంత దోపిడీ జరుగుతుందో అనేది ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మెట్రో ఉంది, మెట్రో ఏర్పాటు చేయడానికి వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చారు. తర్వాత ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మెట్రో నిర్మించారు. మెట్రో నిర్మించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నిబంధనలు ఏంటంటే, ఇదిగో పలానా సంవత్సరానికి మేము అందజేస్తాము మెట్రోని, ఆ రోజున మేము ఇదిగో ఈ రేట్లు పెట్టుకుంటాము, ఇంత ప్రాఫిట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఒకవేళ అంతకన్నా తక్కువ వస్తే కనుక ప్రభుత్వం రీఎంబర్స్ చేయాలి. అప్పుడే ఆ బిజినెస్ డీల్లో అలా ఉంటాయి. సో నష్టం వస్తే వీళ్ళు గవర్నమెంట్ మేము భరాయిస్తాము, మీరు పెట్టండి అని చెప్తారు. ఓకే. సో ఆ యాంగిల్లో వీళ్ళు పెట్టిన తర్వాత మెట్రోకి ఎప్పుడు నష్టాలు రాలా. మెట్రో ప్రాఫిట్లో ఉందని చెప్పి ఎప్పటికప్పుడు ఎన్వీఎస్ రెడ్డి ఎండి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో మాత్రం వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ గతంలో ఉండేటువంటి ప్రభుత్వం కేసీఆర్ పిలిపించి వాళ్ళకి ఏదో రీఎంబర్స్మెంట్ ఏదో 1000 crores ఏదో ఇచ్చినట్టున్నారు. కరెక్ట్గా ఫిగర్ తెలియదు కానీ ఎంతో రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ప్లస్ ఛార్జీలు పెంచుకోవడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారు.
టికెట్ రేట్ పెంచుకోవడానికి, ఓకే. కేవలం టికెట్ రేట్ పెంచుకోవడానికి మాకు నష్టాలు వస్తున్నాయి, మాకు ఆక్యుపెన్సీ రేట్ తగ్గుతుంది అని చెప్పి చెబుతూ ఉంటారు. వాస్తవంగా హైదరాబాద్ మెట్రో మనం చూస్తే కనుక ఉదయం సమయాల్లో అసలు ప్రయాణించలేం. మనిషి అసలు ఎంత రష్గా మనిషి ఆనుకొని పోతుంటారు, ఖాళీ లేక వెయిట్ చేస్తూ ఉంటారు మెట్రో స్టేషన్స్లో. ఇంకా నష్టాలు వస్తున్నాయి అంటే దాంట్లో కుట్రకోణం కాకపోతే ఏముంది? ఇంకోటి, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకి నష్టం జరుగుతుందని చెప్పి ఆయన చేశారు. అంటే క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది అనేది పూర్తి అవగాహన లేకుండా ఆయన ఆ విధమైన కామెంట్ చేశాడు అనిపిస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేవాళ్ళు మెట్రోలో ఎక్కుతారా? ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసేవాళ్ళు నిరుపేదలు. ఆర్టీసీ బస్సు ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళకి అత్యంత తక్కువ ధరకు వచ్చేటువంటి రవాణా ఏదైనా ఉందంటే ఆర్టీసీ బస్సు. అది కూడా ఈయనిచ్చింది కూడా ఫ్రీ బస్సు. ఒక ఆర్టీసీలో ఆర్డినరీ బస్సుల్లో సిటీస్లో మెట్రోలు ఇచ్చారు అంతే, లాంగ్ రూట్లో బస్సులు ఏమి ఇవ్వలేదు. దానికి మెట్రో ఇప్పుడు ఆర్టీసీలో ఎక్కేవాళ్ళు మెట్రోలో అసలు ఎక్కుతారా? మెట్రో ఛార్జీలు భరాయించగలరా నిరుపేదలు? అంటే కార్పొరేట్ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాడు ఆయన. కార్పొరేట్ యాంగిల్లో ఆలోచిస్తూ అది రేవంత్ రెడ్డి మీద రుద్దాడు. రేవంత్ రెడ్డి మీద రుద్దితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా ఆయన కామెంట్లు చేయటం అనేది అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాస్తవాలకు భిన్నంగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కామెంట్ చేస్తున్నారంటే అది చర్చనీయాంశంగా మారుతుంది ఆటోమేటిక్గా. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు అది మళ్ళీ చంద్రబాబు నాయుడుకి చుట్టారు, పొలిటికల్గా అది మొత్తం అంటుకుంది. ఇప్పుడే అది రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి మరి రేవంత్ రెడ్డి ఏం కౌంటర్ ఇస్తాడో చూడాలి. అంటే ప్రధాని మోదీ కామెంట్ చేశారు కదా, మెట్రో నష్టాల్లోకి వెళ్తుంది అని అంటే ఫ్రీ బస్ ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా దాన్ని ఏమో వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అన్నారు కదా. మరి మెట్రో నష్టాలు వస్తుందంటే అసలు ఏపీలో మెట్రో లేనప్పుడు వైసీపీ వాళ్ళు ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారు ఈ ఉచిత బస్సు పథకాన్ని? అంటే చంద్రబాబు నాయుడు మెట్రో తీసుకొస్తానన్నాడు వైజాగ్కి, ఇక మెట్రో లేనట్టు అని మీకు నరేంద్ర మోడీ ఆ కామెంట్ చేశారు కాబట్టి అనేది ఒకటి. అసలు ఎందుకు ఆ విధమైన కామెంట్ చేశాడు నరేంద్ర మోడీ అంటే అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అని ఆయన అనేది. ఇప్పుడు కేజ్రీవాలే ఫస్ట్ పెట్టింది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది, కేజ్రీవాల్ పెట్టారు. అలాగే మెట్రోలో కూడా పెట్టినట్టున్నారు. ఢిల్లీలో మెట్రోలో కూడా లేడీస్కి ఫ్రీ అనో లేదా సంథింగ్ తక్కువ రేట్ పెట్టారు. సో ఢిల్లీలో ఆయన్ని టార్గెట్గా చేస్తూ ఈయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అది అందరికీ జుట్టేశాడు. కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదంటే ఇక్కడ తెలంగాణలో కానీ బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళేదో డ్యామేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన కామెంట్ చేశారు. సో అది ఇప్పుడు కార్పొరేట్ ఆలోచనలతోటి నరేంద్ర మోడీ ఇలాంటి కామెంట్లు చేశారనేటువంటిది వినిపిస్తుంది.